హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి వ్లాగ్స్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి. నిజంగా వాస్తవానికి చెప్పాలి అంటే పరువలు పొటల్స్ అంటారండి వీటిని. ఇది తీసుకోవడం వల్ల మనకి B12 పుష్కలంగా దొరుకుతుందండి. ఈ పొటల్స్ పర్వల్స్ తినడం వల్ల మనకి. దీన్ని ఎలా చేసుకుందామంటే దీన్ని కర్రీ పులుసు కూర చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు, కర్రీ చేయొచ్చు అండి. టమాటా వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను ఫ్రై చేసి చూపిస్తాను అండి. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, 1/2 kg పరువలు పొటల్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పోపు గింజలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అండి, నూనె. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి. ఓకే అండి, ఇవి కట్ చేసుకుందాము. ఇగో ఇలా ఉంటాయండి ఇవి. ఇలా పొడుగుగా కూడా చేసుకోవచ్చు, చిన్న పీసెస్ కూడా ఇలా చేసుకోవచ్చు అండి మనం. ఐరన్ కూడా దీంట్లో ఉంటది. ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి. ఇది మనకి ఈ పర్వలు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారంటండి. ఈ పర్వలు తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతామండి. ఇవి సలాడ్స్ కి బయట కంట్రీస్ లలో ఎక్కువ యూజ్ చేస్తారండి. వీటితోటి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏ విటమిన్ కూడా ఇందులో బాగా దొరుకుతుంది మనకి, B12 తో పాటు. మొత్తం ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం, అంతే. ఓకే, ఆయిల్ వేస్తున్నా అండి. మనకి ఒక 3 స్పూన్స్ పోపు గింజలు, ఇవి చూడండి, అందరూ బుడం దోసకాయలు అనుకుంటారు. వీటిని చూడగానే పప్పులో కాలేస్తామండి. కావండి, ఇవి పరువలు పొటల్స్ అంటారండి వీటిని. ఇది ఒక డిఫరెంట్ కర్రీ అండి. ఇది తీగ జాతికి చెందిన చెట్టే అండి. ఇది వాటర్ కంటెంట్ కూడా ఉంటదండి దీంట్లో. ఇది తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. నేను ఇది ముందే ఎందుకు వేస్తున్నా అంటే ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై కదా, తర్వాత ఆనియన్స్ అవి వేస్తా అండి నేను. మనకు ఎక్కువ కూడా ఈ తీగ జాతి కర్రీస్ తింటే కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎక్కువ కూడా మనం సొరకాయ, బీరకాయలో వాటర్ కంటెంట్ ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా అలానే ఉంటదండి. కాకపోతే ఇది వెయిట్ లాస్ కి కూడా యూజ్ చేస్తారు. ప్లస్ మనకి ఏమంటారు, B12 బాగా ఉంటదండి దీంట్లో. ఒక 1 minute ఇది మంచి కుక్ అయిందాక మూత పెడదాం. ఓకే అండి, ఇప్పుడు మనమే ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఇవి వేసేస్తున్నాం. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా, ఇవి కూడా వేసేస్తాం. అలాగే పసుపు, పసుపు వేయగానే చూడండి ఎమ్మడే కర్రీ మారిపోతుంది, ఎల్లోయిష్ వచ్చేస్తుంది. ఇది మంచిగా ఫ్రై అయితే అయిపోతుందండి. ఒక 5 minutes పడుతుంది. నేను ఏం చేస్తా అంటే కొంచెం ధనియాల పొడి, ధనియాల పొడి అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం లైట్ గా ఉప్పు, ఇది కుక్ అవ్వడం కోసం, దీనికి పట్టడం కోసం కొంచెమే అండి, ఎక్కువ వేయట్లేను, అంతే. జస్ట్ మూత పెట్టట్లేనండి. ఇందాకంటే కొంచెం సాఫ్ట్ గా అవ్వాలని మూత పెట్టా, ఇప్పుడు తీసేసాను. ఇంకా మూత పెట్టాను. ఫ్రై కదా, ఇలానే ఉంచేసి 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే అండి, కారం వేద్దాం. ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు వేసా. మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి, ఎవరైనా సరే. ధనియాల పొడి అండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాండి. అంతే అండి, ఫ్రై. ఇంకొక 2 minutes అయితే ఇది మంచి కారం అంతా దానికి పట్టేసి అయిపోయిందండి మన
పరువలు పొటల్స్ కర్రీ రెడీ. ఓకే అండి, అయిపోయిందండి మనది కర్రీ, పొటల్స్ పర్వల్ కర్రీ రెడీ. ఓకే అండి, స్టవ్ బంద్ చేస్తున్నా నేను ఇంకా. ఓకే అండి, మనకి పెటల్స్ పర్వల్ కర్రీ అయిపోయిందండి. ఇది B12 కి బాగా పని చేస్తుందండి ఈ కర్రీ తినడము, మనకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఓకే అండి, బాయ్ బాయ్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.